నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మీరు ఐస్ క్రీమ్ ప్రియులా? ఐస్ క్రీమ్ను మహా ఇష్టంగా తింటారా? నచ్చిన ఫ్లేవర్స్ను మరీ ఆస్వాదిస్తారా? అయితే ఈ వార్త చూశాక ఐస్ క్రీమ్ తినాలనుకున్న ప్రతిసారి అదే సీన్ మీ కళ్ళ ముందు రిపీట్ అవుతుంది. అందులో ఏమాత్రం అనుమానమే అవసరం లేదు. ఎందుకంటే ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ యంగ్ డాక్టర్ ఓర్లామ్ బ్రాండన్ సరోవాకి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. దీంతో వెంటనే తన ఫోన్లో ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. యుమ్మో ఐస్ క్రీమ్స్ షాప్ నుంచి 3 యుమ్మో ఫ్లేవర్డ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోన్స్ని ఆర్డర్ చేశాడు. నిమిషాల్లో ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. ఎంతో ఆశతో ఆర్డర్ చేసి మరీ తెప్పించిన ఐస్ క్రీమ్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టిగా తగులుతున్నట్లు అనిపించింది. సాఫ్ట్గా ఉండాల్సిన ఐస్ క్రీమ్ ఏదో తేడాగా ఉందని పరీక్షించి చూడగా 2 అంగుళాల మనిషి వేలు కనిపించింది. ఐస్ క్రీమ్లో మనిషి వేలు చూసిన డాక్టర్ ఓర్లామ్ బ్రాండన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డాక్టర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఐస్ క్రీమ్ తిని మైండ్ను కూల్ చేసుకుందామనుకున్న డాక్టర్కు అందులో మనిషి వేలు చూసి చిర్రెత్తుకొచ్చింది. ఏదో క్రైమ్ జరిగిందని ఆలోచించి డాక్టర్ మలాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐస్ క్రీమ్లో దొరికిన ఆ ఫింగర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసిన కంపెనీలోనూ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఐస్ క్రీమ్ తయారు చేసిన సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.